ఆవింటే ఓ నందనం ఆవింటే బృందావనం. ఏంటి నువ్వు పెళ్లి కూతురువా? అయితే ఇప్పుడేమంటావు? నేను ఆర్యతో పెళ్లికి పనికిరాను అంటావు అంతేగా? కృష్ణే పెళ్లి కూతురని కన్ఫర్మ్ చేయడానికే వచ్చాను. అది నీ తరం కాదు. ఆర్య కూడా కృష్ణ అంటే మండి పడుతున్నాడు. ఓకే టెన్షన్ అవ్వకు. ఇంకా పెళ్లి దాకా టైం ఉంది కదా. హాస్పిటలా? ఏమైంది? అర్జెంటుగా రా, నీతో మాట్లాడాలి. కృష్ణను తండ్రి పేరుతో ఆశపెట్టి 10 లక్షలు కాజేసి ఆ ఇంటి నుండి బయటకు వచ్చేలా చేసింది శకుంతలే. ఆవిడికి హెల్ప్ చేసింది స్వప్న. అప్పుడే అయిపోలేదు. కృష్ణను చంపేయమని ఓ కిల్లర్ని మాట్లాడింది మీ అత్త. అది నేను విన్నానని నన్ను కిడ్నాప్ చేయించింది. నేనెలాగో తప్పించుకున్నాను. కృష్ణ కంటపడితే ఈ హాస్పిటల్లో చేర్పించింది. నిజమా? అసలు కృష్ణను చంపితే ఎవరికి లాభం బామ్మ? స్వప్నకు లాభం. ఆర్యను చేసుకోవచ్చు కదా. అది సరే, మరి శకుంతలకేం లాభం? అదే ఇంకా అంతు చిక్కడం లేదు. దీనిలో ఏదో మెలికుంది. తెలుస్తాయి అన్నీ తెలుస్తాయి బామ్మ. ఎలా అశ్విన్? ఇదిగో ఇలా. ఎలా ఉంది బామ్మ ప్లాన్? బావుందిరా కృష్ణ. అశ్విన్తో కలిసి వాడు చెప్పినట్లు చెయ్యి. అందరి ఆట కట్టించొచ్చు. ఆగండి. అశ్విన్, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేస్తున్నాను? ఇదెవరో నీకు తెలీదా? ఎందుకు తీసుకొచ్చావు? ఇందులో తప్పే ఉంది. తను నా ఫ్రెండ్. అయినా ఎందుకు తీసుకురాకూడదు? ఫ్రెండా? ఇది నీ ఫ్రెండా? ఇంతకు ముందు నువ్వు ఎవరన్నా ఫ్రెండ్స్ ని తీసుకొస్తే కాదని అన్నావా? ఇప్పుడు మటుకు ఎందుకు కాదంటావు? తను నిజంగా నీ ఫ్రెండే అయితే. కానీ ఇది మన శత్రువు. నీ కాబోయే భార్యని చంపాలనుకున్న పిశాచిది. నువ్వు దీంతో కలిసి తిరగడం ఏంటి? ఇంటికి తీసుకురావడం ఏంటి? ఆర్య వాళ్ళు తన్ని తగలేస్తే మన ఇంటి మీద పడింది ఇది. అమ్మా, ఇది మన ఇల్లే కదా. నా కుటుంబంలోకి నాకు ఇష్టమైన వాళ్ళని ఎవరినైనా గెస్ట్ గా తీసుకొని రావచ్చు కదా.
దానికి ఈవిడ గారి పర్మిషన్ ఎందుకు? వదినయ్య అన్న దాంట్లో తప్పేముంది? ఈ ఇంటి చెడుని కోరుకున్న వాళ్ళ ఇంట్లో ఇన్నాళ్ళు ఉంది. నందినికి విషం పెట్టి చంపాలనుకుంది. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక కుట్ర పన్ని నిన్ను మంచి చేసుకొని ఇంట్లో బాగా వేయాలని చూస్తుంది. అలాంటి దాన్ని ఇంట్లోకి ఎలా రాణిస్తావు? అమ్మా, నువ్వు అత్తయ్య కళ్ళద్దాల నుంచి కాదు, నీ కళ్ళతో చూడు. తను చెడ్డదని ఎలా అనగలం? సరిగ్గా వాదిస్తే ఏది నిలబడదు. కానీ ఇప్పుడంత ఓపిక లేదు. 4 రోజులు ఆశ్రయం కోరొచ్చింది పాపం కృష్ణ. ఇంట్లోకి రానిస్తారా రానివరా అంతే. ఇదొక్కటి తెలుసండి చాలు. నేను ససేమిరా దీన్ని ఇంట్లోకి రానివ్వను. అయితే నేను కూడా నందిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను అంతే. అశ్విన్, అలా అనకూడదురా, తప్పు. అమ్మా, నేను నీ మాట విన్నాను. నందినిని పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. నేను మీ మాటలు విన్నప్పుడు మీరు నా మాట వినడంలో తప్పే ఉంది? నేను మళ్ళీ చెప్తున్నాను, నా మాటకు విలువ లేని చోట నేను ఉండలేను. మీ ఇష్టం. వదినయ్య, అశ్విన్ చెప్పింది విన్నావుగా? ఇప్పుడు ఒక 4 రోజులు ఆ పిల్ల మన ఇంట్లో ఉంటే వచ్చి నష్టం ఏంటి చెప్పు? ఆ రోజు నా కూతుర్ని చంపాలనుకున్న దాన్ని నా కళ్ళ ముందే ఎలా తిరగనిస్తాను? మళ్ళీ ఏ విషయం పెట్టి నా కూతుర్ని చంపదన్న నమ్మకం ఏంటి? ఇదే నీ కూతురైతే ఇలాగే మాట్లాడేదానివా సత్యవతి? అత్తయ్య, నా కూతురు అంటున్నారు కానీ నీ కూతురు అయితే నా నందిని కాదా? నాకు కాబోయే భార్య కాదా? తనకేదైనా అయ్యేటట్టుంటే నేనెందుకు ఊరుకుంటాను? అవును వదినయ్య, వాడికి నందిని అంటే చాలా ఇష్టం. అలా ఇలా ఊరుకుంటాడు చెప్పు? ఏమాత్రం అనుమానం ఉన్నా కృష్ణను ఇంటికి తీసుకురాడు కదా. ఆలోచించు. లేదు, ఆవిడికి ఇష్టం లేదు. అయితే నేను వెళ్ళిపోతున్నాను. నందినితో నా పెళ్లి కూడా మర్చిపోండి. కృష్ణ పద. అశ్విన్ ఆగరా. సత్యవతి, అసలు గొడవ ఎందుకు? 4 రోజులుండి పోయే పిల్లతో మనకేంటి? అశ్విన్, నీకు కూడా అంత మొండి పట్టు ఉండకూడదు. నువ్వు లోపలికి వెళ్ళమా. పద. ఈసారికి వాళ్ళని వదిలేయండి. ఉడుకు రక్తం. కోపంతో వేరే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అందరూ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకనే వెళ్ళమన్నాను. వాళ్ళనేం అనకండి. ఏంటి వీడు చాలా తెలివిగా లోనికి పంపించాడు. అశ్విన్ ఏమో ఏకంగా పెళ్లికే లింక్ పెట్టేశాడు. ఎందుకు వీడికింత పట్టు? ఇప్పుడు ఈ కృష్ణ ఇంట్లో చేరితే నా మొగుడే దీని తండ్రిని తెలిసిపోదా? ఎలా మేనేజ్ చేయాలి? సమయానికి ఆయన ఇక్కడ లేరు. ఆఫీస్ పని మీద యుఎస్ వెళ్లారు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా అమ్మో. ఎలాగైనా దీన్ని వెంటనే ఇంట్లోంచి పంపించేయాలి.
ఉన్నావు బామ్మ? బాగున్నానమ్మా. అయ్యో, తలకి బ్యాండేడ్ ఏంటి బామ్మ? ఏదో చిన్న దెబ్బ తగిలిందిలే అమ్మా. అమ్మా అన్నయ్య లేరా? బయటికెళ్లారు బామ్మ, పెళ్లి పనులు కదా. ఇదేంటి, ముసల్ది తప్పించుకుందా? ఎలా బయటకొచ్చింది? అయినా ఇక్కడికెందుకొచ్చింది? నేను శకుంతలతో మాట్లాడిందంతా విన్నది కదా. ఇప్పుడు అందరితో చెప్పేది కదా. ఏం చేయాలి? ఎవరు? మా మనవరాలేనా? అన్నయ్యకి కాబోయే భార్య బామ్మ, స్వప్న. నాకెందుకు తెలియదు ఈ పిల్ల? మీ అందరికన్నా నాకు బాగా తెలుసు. అసలు నేను వచ్చిందే తన గురించి. తన గురించా? ఎందుకు బామ్మ? అది కృష్ణ వెళ్ళిపోయింది కదమ్మా, దానికేమో ప్రాప్తం లేకపోయే. తను మనింటి కోడలనుకొని అనవసరంగా మన వంశపు చంద్రహారాన్ని ఆర్భాటంగా తొడిగాను. అదంతా దండగైపోయే. మరి పక్కాగా మన ఇంటికొచ్చే కోడలికి మర్యాద చేయాలిగా, అందుకే వచ్చాను. ఇట్రా అమ్మా, రా. చూడమ్మా, తనకేమో చంద్రహారం తెచ్చాను, కానీ అనుకోకుండా వచ్చాను కదా, అందుకే ఈ పూలు మాత్రం తేగలిగాను. ఏమీ అనుకోకమ్మా. వెనక్కి తిరిగమ్మా. మా ఆర్యకు తగిన జోడివి నువ్వు. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నేనేం పెద్ద పుల్లి కాదే, ఈ ఇంటి పెద్ద మనిషిని అంతే. అందుకే ఇక్కడే ఉండి ఎలా నడుచుకోవాలో మంచి చెడు అన్నీ నేర్పుతాను, సరేనా? ఏమ్మా, ఈ ముసల్దాంతో మాటలెందుకు అనుకుంటున్నావా? నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడవా? నన్ను చూసి మాటలు పడిపోయేవాళ్ళు కూడా ఉన్నారా ఈ లోకంలో? అదేం లేదు బామ్మ, ఊరికే మా స్వప్నకి పెద్దలంటే భయము, భక్తి. తెలుసు తెలుసు, ఇంకా తెలుసుకుందామనే వచ్చాను. సర్లే బామ్మ, నువ్వురా, రెస్ట్ తీసుకుందు గాని. అర్జెంటుగా మీకు విషయం చెప్పాలి. నేను నీకో విషయం చెప్పాలి. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా? ఏం జరిగింది? అశ్విన్ కృష్ణన్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు.
అవునా? అదేంటి? కృష్ణన్ చంపేమని కాశీకి చెప్పావుగా. చంపలేదు, వాడొక చచ్చు వెధవ. ముసల్దే దొరికినప్పుడు ఇంకా కృష్ణ ఏం దొరుకుతుంది? ముసల్ది దొరికింది. ఏంటి, ముసల్ది దొరికిందా? ఎలా దొరికింది? ప్రాణాలతో దొరికిందా? శవంగా దొరికిందా? అంత లేదు. అది దర్జాగా నడుచుకుంటూ తిన్నగా మా ఇంటికి వచ్చింది. ఏంటి, వైజయంతి ఇంటికొచ్చిందా? అవును. నిన్ను చూసిందా? ఎందుకు చూడదు? నాకోసమే వచ్చానంది. ఆర్య పెళ్ళానివి కదా, హ్యాపీ అంది. పువ్వులు కూడా తీసుకొచ్చి నా తల్లో పెట్టింది. అదేంటి, మన మాటలది విన్నది కదా. కృష్ణని మనం చంపాలనుకున్న విషయం దానికి తెలుసు కదా. అయినా ఎందుకు కామ్గా ఉంది? నాకేదో డౌట్గా ఉంది. అవును, ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రిపోర్ట్ ఇవ్వాల్సింది కదా. ఎందుకు ఇలా డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చింది? కృష్ణ కూడా సరిగ్గా అదే టైంలో ఈ ఇంటికొచ్చింది. అంటే ఇదంతా వాళ్ళ ప్లానా? కాకపోవచ్చు. కృష్ణకి బామ్మకి సంబంధం ఎక్కడా? కృష్ణేమో వెళ్లిపోయిన మనిషి, బామ్మేమో కిడ్నాప్ అయిన వ్యక్తి. ఇద్దరూ ఎక్కడ కలుసుకుంటారు? ఛాన్సే లేదు కదా. అలా ఎప్పుడూ అనుకోకు, ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తల్లో నువ్వు ఉండు. ఏదైనా తేడా వస్తే ముందు వెంటనే నాకు ఫోన్ చేయి, సరేనా? మీరు ఒక పని చేయండి, సత్యవతికి బామ్మ విషయంలో పురి పెట్టండి. ఇక్కడ దీని పీడ విరగడవుతుంది. మంచి ఆలోచన. ప్రతాప్ను పంపి ముసల్దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేలాగా నేను చేస్తాను. సరే. అమ్మ ముసలి, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటావా? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా తీసుకురావాలో ఈ శకుంతలకి బాగా తెలుసు. సత్య, ఎక్కడున్నావు? వస్తున్నా. నాకు చాలా బాధగా ఉంది బామ్మ. కృష్ణే మా వదినని అందరం ఫిక్స్ అయ్యాం. అందరం చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ ఇంతలో ఏమైందో ఏమో, ఒక్కసారిగా సీన్ అంతా రివర్స్ అయిపోయింది. అదే అమ్మ మనసుకి కష్టంగా ఉంది బామ్మ. మొదట నేను అలాగే అనుకున్నానమ్మా. కానీ అసలు నిజం తెలిసాక అవ్వక్కయ్యాను. తెలుసా, కృష్ణకు తండ్రి ఎవరో తెలీదు. ఆ తండ్రిని చూపిస్తానని బలంగా నమ్మించి 10 లక్షలు అడిగాడు. చంద్రహారం తాకట్టు పెట్టి డబ్బులిచ్చింది. కానీ ఏం లాభం? అసలు ఈ నాటకం అంతా ఆడించింది ఆ శకుంతల కదూ. ఈ ఇంట్లో నుంచి కృష్ణను పంపించాలని ప్లానుతోనే అదంతా చేసింది. సక్సెస్ అయింది. ఇంత జరిగిందా? అవును. ఇంకా నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను. ఇవన్నీ మనసులో పెట్టుకోకు. నీ బాధ చూడలేక చెప్పాను, అంతే. ఇంత విషయం ఉందంటే ఆశ్చర్యంగా ఉంది బామ్మ. నేనే నమ్మలేకపోయాను. చిన్నపిల్లవి, ఆశ్చర్యపడ్డంలో వింతే ఉంది. కానీ ఇప్పుడే ఎవరికీ ఏమీ చెప్పకు, సరేనా? తరువాత అన్నయ్యకి అమ్మకి వీలు చూసుకుని చెబుదాం. ఆ రాక్షస ఆటలు కట్టిద్దాం, సరేనా? సరే బామ్మ. సత్యవతి, 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 సత్యవతి. ఏమిటి వదిలేయ? ఏమైంది? ఏమిటి అంత కంగారు? కంగారు నాది కాదు, నీది. అంటే నీ గురించే. నా గురించా? ఇప్పుడు ఏమైందని? అయ్యో పిచ్చి సత్యవతి, అవతల కొంపలు అంటుకుపోతున్నాయి. మనం ఆ ముసలిది ఎక్కడికి పోయిందో ఏమైందో అని కంగారు పడుతున్నావా? అదెక్కడికి పోలేదు. ఆ వైజయంతి ఇంట్లో శుభ్రంగా తిష్ట వేసి కూర్చుంది, తెలుసా? నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. దెబ్బలు తగిలే.
ముందు అర్జెంటుగా ప్రతాప్ని ఇక్కడికి రమ్మను.